థిన్ ఎండోమెట్రియం గురించి మనము 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. 1. థిన్ ఎండోమెట్రియం అంటే ఏంటి? మన ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది 7 mm కన్నా తక్కువ ఉంటే మనం థిన్ ఎండోమెట్రియం అని చెప్తాం. కానీ 7 mm ఎప్పుడు మనకు ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి 7 mm కన్నా తక్కువ ఉంటే అప్పుడు థిన్ అని చెప్తాం. పీరియడ్ అయిన 5th 6th డే మనకు 7 mm కన్నా తక్కువనే ఉంటుంది. సెకండ్, మనకు ఓన్లీ థిక్నెస్సే ఇంపార్టెంటా? కాదు, మనకు థిక్నెస్ ఇంపార్టెంట్, మనకు ప్యాటర్న్ ఇంపార్టెంట్, బ్లడ్ ఫ్లో కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మనం చూసినప్పుడు ఈ 3 విషయాలు మనం స్టడీ చేస్తాం. థర్డ్, ఎందుకు థిన్ ఎండోమెట్రియం వస్తుంది? కామన్ రీజన్స్ ఆర్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే, మనకి ఏదైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే మనకు థిన్ ఎండోమెట్రియం రావచ్చు. మరీ డిఎన్సీస్ అయినప్పుడు మనకు థిన్ ఎండోమెట్రియం రావచ్చు. ఫోర్త్, ఒక థిన్ ఎండోమెట్రియం కానీ మనం ఏదైనా చెయ్యొచ్చా? ఎస్. ఫస్ట్ మనం టెస్ట్ చేసి ఏం ఇన్ఫెక్షన్ ఉంది లోపల విచ్ ఇస్ కాజింగ్ అ థిన్ ఎండోమెట్రియం కనుక్కోవాలా. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా, టీబీ ఇన్ఫెక్షన్ ఉందా కనుక్కుంటాం. దానికి తగ్గట్లు మనం ట్రీట్మెంట్ ఇస్తాము. ప్లస్ బయట నుంచి కొన్ని విటమిన్ ట్యాబ్లెట్లు వస్తాయి, మనం అవన్నీ ఇస్తాం. పిఆర్పి ట్రీట్మెంట్లు ఉంటాయి ఐవీఎఫ్ సైకిల్స్లో. సో ఇవన్నీ మనము బేస్డ్ ఆన్ ద పేషెంట్ మనం సజెస్ట్ చేస్తాం. సో క్యాన్ అ పేషెంట్ విత్ థిన్ ఎండోమెట్రియం కన్సీవ్? ఎస్. ఇఫ్ ద ఎండోమెట్రియం ఇస్ థిన్ బట్ ఎంబ్రియో చాలా బాగుంది, మిగతా ఫ్యాక్టర్స్ చాలా బాగున్నాయి అంటే మనకు కన్సీవ్ అయ్యే అవకాశాలు కని కూడా ఉంటాయి.